హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటి అంటే సంపూర్ణత అభియాన్ అన్నటువంటిది. సంపూర్ణత అభియాన్ అన్నటువంటిది ఏంటి? ఈ సంపూర్ణత అభియాన్ అన్నటువంటిది ఎవరు దీన్ని లాంచ్ చేయడం జరిగింది, దేనికోసం తీసుకొచ్చారు, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? సో ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సంపూర్ణత అభియాన్ అన్నటువంటిది ఎవరు తీసుకొచ్చారు అని తెలుసుకునే ముందు మనకి ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అనేసి అలాగే ఆస్పిరేషనల్ బ్లాక్స్ అనేసి వినే ఉంటారు మీరు, అవునా? ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అలాగే బ్లాక్స్. మరి ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఏవైతే ఇండికేటర్స్ని అచీవ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామో వాటిని అచీవ్ చేయగలుగుతున్నామా, ఎంతవరకు అచీవ్ చేశాం, వీటి గురించి తెలుసుకోవటం కోసమే ఇప్పుడు ఈ 3 month క్యాంపెయిన్ని తీసుకురావటం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అలాగే ఆస్పిరేషనల్ బ్లాక్స్ అంటున్నాం. మరి వీటి కోసం ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ అని తీసుకురావటం జరిగింది, అవునా? అలాగే బ్లాక్స్ కి సంబంధించి అయితే ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ అనేసి తీసుకురావటం జరిగింది. సో ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలి? ఇందాక ఇండికేటర్స్ ని అచీవ్ చేయడం కోసం అన్నామా, ఏమేమి ఇండికేటర్స్ ఉంటాయి ఈ రెండింటిలోనూ, అలాగే రెండింటికి సంబంధించి మేజర్ డిఫరెన్సెస్ ఏంటి, అంటే వీటి యొక్క థీమ్స్ ఏంటి, ఎప్పుడు తీసుకొచ్చారు, ఎన్ని ఇండికేటర్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అన్నటువంటిది, అలాగే ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ అన్నటువంటిది. మరి ఈ రెండింటిలో ఎలాంటి ఇండికేటర్స్ ఉంటాయి, ఇండికేటర్స్ ఎలాంటివి ఉంటాయి, ఎన్ని ఉంటాయి అన్నట్టుగా మనం చూస్తే ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రాంలోకి వచ్చేసరికి మొత్తం 81 ఇండికేటర్స్ ఉంటాయన్నమాట. 81 ఇండికేటర్స్ ఉంటాయి. వాటిని బేస్ చేసుకొని ప్రోగ్రెస్ ఎలా ఉంది అనేసి క్యాలిక్యులేట్ చేస్తారు. అదే ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రాంలోకి వచ్చేసరికి 40 ఇండికేటర్స్ ఉంటాయి. ఈ 40 ఇండికేటర్స్ ని బేస్ చేసుకుని ఇందులో ఎంతవరకు అచీవ్ చేయగలిగారు అన్నటువంటి చూస్తారనమాట. మరి ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రాంలో ఎలాంటి ఇండికేటర్స్ ఉంటాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సెకండరీ లెవెల్లో స్కూల్స్ ఏవైతే ఉంటాయో ఆ స్కూల్స్లో ఎంత పర్సంటేజ్ స్కూల్స్కి ఎలక్ట్రిసిటీ అన్నటువంటిది అందుతోంది అన్నట్టుగా చూడటం, ఎలక్ట్రిసిటీ. అలాగే కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అన్నటువంటివి ఉంటాయి, అవునా? సో ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అన్నటువంటివి ఎంతమంది ఫార్మర్స్ అందాయి అంటే ఎంత పర్సంటేజ్ ఫార్మర్స్కి అందాయి అన్నట్టుగా చూడటం. అలాగే చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇమ్యునైజేషన్ అన్నటువంటిది ఎంతవరకు అయింది, సో ఎంతమంది పిల్లలకి ఈ ఇమ్యునైజేషన్ అన్నటువంటిది పూర్తయింది. సో ఇలాంటి ఇండికేటర్స్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రాంలో భాగంగా తీసుకుంటారు. మరి ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రాంలో ఎలాంటి ఇండికేటర్స్ ఉంటాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, మనకి చాలా వరకు చూసుకుంటే హైపర్ టెన్షన్ అనేసి, డయాబెటీస్ అనేసి ఇలాంటి వ్యాధులు అన్నటువంటివి ఉంటాయా? సో హైపర్ టెన్షన్ అలాగే డయాబెటీస్ ఇలాంటి వాటికి సంబంధించి ఎంతమంది పీపుల్ని స్క్రీన్ చేశారు అంటే ఎంతమంది పర్సంటేజ్ పీపుల్కి స్క్రీనింగ్ అన్నటువంటిది ఫినిష్ అయింది. సో అలాంటి వాటిని పరిగణలోకి తీసుకుంటారు. అలాగే మనకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేసి ఉంటాయి కదా, ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఎంతవరకు ఫండింగ్ అన్నటువంటిది అందుతోంది, ఎంత పర్సంటేజ్ మందికి ఈ ఫండింగ్ అన్నటువంటిది అందుతోంది. సో ఇట్లాంటి వాటిని ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రాంలో భాగంగా ఇండికేటర్స్గా తీసుకుంటారనమాట. మరి ఇక్కడ మెయిన్గా ఈ రెండింటికి మధ్య డిఫరెన్సెస్ ఏంటి అనేసి కనుక మనం గమనిస్తే, ఒకటి ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్, రెండవది ఏంటి ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ అనేసి. మరి ఈ రెండింటిని తీసుకొచ్చింది ఎవరు అంటే నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ అన్నటువంటిది ఈ రెండింటిని తీసుకురావటం జరిగింది, కానీ డిఫరెంట్ ఇయర్స్లో అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ వచ్చేసరికి 2018లో తీసుకొస్తే ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ అన్నటువంటిదేమో 2023లో తీసుకురావటం జరిగింది. సో ఇక్కడ మనం గమనిస్తే దాదాపు 112 ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అన్నటువంటివి ఉంటాయి. వాటిలో హోలిస్టిక్ డెవలప్మెంట్ ని తీసుకురావటం అన్నటువంటిది లక్ష్యం. అదే ఆస్పిరేషనల్ బ్లాక్స్ విషయానికి వస్తే గనక మొత్తం 500 బ్లాక్స్ లో ఎసెన్షియల్ గవర్నమెంట్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో ఆ ఎసెన్షియల్ గవర్నమెంట్ సర్వీసెస్ అన్నటువంటిది అందుతూ ఉన్నాయా లేదా, ఎంతవరకు అందుతున్నాయి, సో ఇలాంటి వాటిని ఇక్కడ పరిగణలోకి తీసుకుంటారనమాట. అలాగే ఇందాక చెప్పుకున్నట్టుగా ఇండికేటర్స్, ఎన్ని ఇండికేటర్స్ ఇక్కడ 81 ఇండికేటర్స్ ని పరిగణలోకి తీసుకుంటారు. అలాగే ఇక్కడ వచ్చేసరికి మొత్తం 40 ఇండికేటర్స్ ని పరిగణలోకి తీసుకొని ఎంతవరకు అచీవ్ చేయగలుగుతున్నాం అన్నటువంటి చూస్తారు.
ఇది కాకుండా రెండింటికి కూడా కొన్ని థీమ్స్ అన్నటువంటి ఉంటాయన్నమాట. సో ఇవి అచీవ్ చేయాలి, ఇవి అంటే ఈ థీమ్స్ కింద ఈ ఇండికేటర్స్ అన్నటువంటి ఉంటాయి. మరి ఎలాంటి థీమ్స్ ఉంటాయి రెండింటికి మధ్య అంటే ఇక్కడ గమనించండి. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ అన్నటువంటిది, ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ అన్నటువంటిది. సో ఈ రెండింటిలోకి వచ్చేసరికి దేని గురించి మాట్లాడుతున్నాం? థీమ్స్. అందులో రెండింటిలో కూడా కామన్గా ఉండే ఫస్ట్ చూస్తే ఎడ్యుకేషన్, విద్య అన్నటువంటిది రెండింటిలోనూ కామన్గా ఉంది. అంటే రెండింటిలో కూడా ఎడ్యుకేషన్ని ఒక థీమ్గా తీసుకోవటం జరుగుతుంది. ఇది కాకుండా హెల్త్ అండ్ న్యూట్రిషన్, ఆరోగ్యం అన్నటువంటిది కూడా ఇంపార్టెంటే కదా, హెల్త్ అండ్ న్యూట్రిషన్. సో దీన్ని పరిగణలోకి తీసుకుంటారు రెండింటిలో కూడా. ఏంటి? హెల్త్ అండ్ న్యూట్రిషన్ అన్నటువంటిది. అది కాకుండా మేజర్గా ఇటు డిస్ట్రిక్ట్స్లో కావచ్చు, బ్లాక్స్లో కావచ్చు, అగ్రికల్చర్. అయితే ఇక్కడ రెండింటికి మధ్య డిఫరెన్సెస్ ఏంటో తెలుసా? అగ్రికల్చర్లో కూడా ఇక్కడ ఆస్పిరేషనల్ బ్లాక్స్కి వచ్చేసరికి అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ని ఇక్కడ పరిగణలోకి తీసుకుంటారు, అలైడ్ సెక్టార్స్ని. కానీ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రాంలోకి వచ్చేసరికి అగ్రికల్చర్ అండ్ వాటర్ రిసోర్సెస్ వీటిని పరిగణలోకి తీసుకుంటారు. అలాగే ఇక్కడ కామన్గా ఉన్నటువంటి ఇంకొకటి వచ్చేసరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది అన్నట్టుగా ఇక్కడ మెజర్ చేస్తారు. ఇక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, బట్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నటువంటిది ఉందా లేదా అన్నటువంటిది ఇక్కడ ఇంకొక థీమ్గా కన్సిడర్ చేస్తారనమాట. అది కాకుండా ఇక్కడ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్కి వచ్చేసరికి మనకి ఫినాన్షియల్ ఇంక్లూజన్ అన్నటువంటిది ఎలా ఉంది? ఫినాన్షియల్ ఇంక్లూజన్ అన్నటువంటిది ఎలా ఉంది? అలాగే స్కిల్ డెవలప్మెంట్ అన్నటువంటిది ఎలా అందుతుంది అన్నట్టుగా ఇక్కడ థీమ్గా తీసుకుంటారు. కానీ ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రాంలోకి వచ్చేసరికి ఇక్కడ సోషల్ డెవలప్మెంట్, ఇక్కడ ఫినాన్షియల్ డెవలప్మెంట్ని క్యాలిక్యులేట్ చేస్తే ఒక థీమ్గా, ఇక్కడ సోషల్ డెవలప్మెంట్ అన్నటువంటిది ఎలా ఉంది అన్నట్టుగా థీమ్గా తీసుకోవటం జరుగుతుంది. సో ఇవి రెండింటికి ఉన్నటువంటి మేజర్ డిఫరెన్సెస్ అన్నమాట. కానీ ఏదైనా కానీ ఈ ఆస్పిరేషనల్ బ్లాక్స్ కావచ్చు, ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ కావచ్చు, ఈ ప్రోగ్రామ్ ద్వారా ఏంటి, ఈ డిస్ట్రిక్ట్స్ అన్నటువంటి ముందంజలోకి వెళ్తూ ఉన్నాయంటే డెవలప్మెంట్ అన్నటువంటి సాధ్యమవుతుంది. అలాగే మిగతా డిస్ట్రిక్ట్స్ కావచ్చు, మిగతా బ్లాక్స్ కావచ్చు, వీటిని ఇన్స్పిరేషన్గా తీసుకొని మరింత ముందుకి అంటే మరింత డెవలప్ అవ్వటానికి ఉపయోగపడతాయి. అలాగే ఇండికేటర్స్ని అచీవ్ చేయడానికి ఇది ఒక ప్రోత్సాహంగా ఉపయోగపడుతుంది అన్నటువంటి లక్ష్యంతో నీతి ఆయోగ్ అన్నటువంటిది ఈ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అలాగే ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చింది. మరి వీటిలో ఇండికేటర్స్ని ఎంతవరకు అచీవ్ చేయగలుగుతున్నామని ఇంట్రోస్పెక్ట్ చేసుకోవటానికి ఈ 3 month క్యాంపైన్ని తీసుకొచ్చింది, అదే సంపూర్ణత అభియాన్ అన్నటువంటిది. సో ఇది ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ మరియు ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ గురించి. సో నీతి ఆయోగ్ అనేది మనకి తెలుసు, ప్లానింగ్ కమిషన్ నేపథ్యంలో దీన్ని తీసుకురావటం జరిగింది ఒక థింక్ ట్యాంక్ గా. మరి ఏ సంవత్సరం నుంచి నీతి ఆయోగ్ అన్నటువంటిది పనిచేస్తోంది అన్నటువంటిది మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇది ఇవాల్టి మన ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.